ప్రస్తుతం మనం విశాఖపట్నం ఆర్కే బీచ్ వద్ద అయితే ఉన్నాం. ఆర్కే బీచ్లో గత కొన్ని రోజులుగా సముద్రం తీరైతే అస్సలు అంచనా వేయని స్థితిలో అయితే ఉంది. ఎందుకంటే ఒక రోజు పూర్తిగా సముద్రం పొంగు మీద ఉంటుంది, అదే రోజు ఒక రోజు అయితే వెనక్కి వెళ్ళిపోవడం జరుగుతుంది. అయితే దీనికి సంబంధించి ఇక్కడ మనతో లైఫ్ గార్డ్ అయితే ఉన్నారు, ఆయనతోనే మాట్లాడి అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అన్న చెప్పండి, రాత్రి సముద్రం పైకి రోడ్డు వరకు రావడం జరిగిందని అంటున్నారు. రోడ్డు వరకు వచ్చింది, సుమారు కొన్ని కొట్లు కూడా సముద్ర గర్భంలోకి తీసుకోవడం జరిగిందని కూడా కొన్ని చెప్పడం జరుగుతుంది. అయితే అసలు పూర్తి వివరాలను చెప్పండి, ఏం జరిగింది, ఎందుకు గత కొన్ని రోజుల నుంచి సముద్రం తీరు ఎలా ఉందని. సముద్రం ఇలాగా జరగడానికి గల కారణాలు ఏంటంటే, సముద్రం అమావాస్యకి పౌర్ణమికి పొంగడం అయితే జరుగుతుంది. అమావాస్యకి ముందు ఒక 5 రోజులు, అమావాస్య తర్వాత ఒక 5 రోజులు ఇలాగ పొంగడం, సముద్రం అయితే పొంగడం జరుగుతుంది. దాన్నే మనం పోటు అంటాం అన్నమాట. అలాగే పౌర్ణమికి కూడా అంతే. పౌర్ణమికి ముందు ఒక 5 రోజులు, తర్వాత ఒక 5 రోజులు అలా పెరుగుతూ ఉంటుంది. మిగతా రోజులంతా ఒక 10-15 రోజులు మధ్యస్థంగా ఉంటుందన్నమాట. దీన్ని గమనించి టూరిస్టులు కూడా మనం చెప్పిన విధంగా వింటే ప్రాణ నష్టం తగ్గించవచ్చు. మీరు గ్రహించగలరా ఈ సముద్రం అంటే ఇప్పుడు ఈ సమయంలో సముద్రం పొంగు మీద ఉందంటే ఏమైనా ప్రమాదాలు జరిగే అవకాశం మీరు గ్రహించగలుగుతారన్నా? మేమైతే గ్రహించే హెచ్చరిస్తాం అన్నమాట టూరిస్టులకి. మామూలుగా ఈ సమయంలో మీరు ఆ లోపలికి వెళ్ళకూడదు, లోపలికి వెళ్తే ప్రమాదాలు జరుగుతాయని మేమైతే చెప్పడం జరుగుతుంది. అది అయితే ఈ గత కొన్ని రోజుల్లో ఎన్ని ప్రమాదాలు జరిగినాయి? సుమారుగా ఒక 5-6 జరిగి ఉండొచ్చు. యారాల్లో జరిగింది, అలాగే ఆర్కే బీచ్లో ఒకటి జరిగింది, 3 జరిగాయి ఈ మధ్యలో. వాటర్ ఎంతవరకు వచ్చింది? రోడ్డు వరకు వచ్చింది కదా, మనకు కనిపిస్తుంది. రోడ్డు వరకు, అంచు వరకు వచ్చింది. ఏమైనా షాపులు ఏమైనా వెళ్ళి ఇక్కడ బీచ్లో చాలా వరకు షాపులు ఉన్నాయి, చిన్న చిన్న చిరు వ్యాపారస్తులు. మన మురి మిక్సర్ కొట్లు అయితే కొట్టుకెళ్ళిపోయినట్టు తెలిసింది 4-5. ఎంతవరకు ఇదే పోర్ట్ మీద ఉంది సముద్రం? ఎంతవరకు అంటే తెల్లవారు 5 గంటల నుండి స్టార్ట్ అయిపోద్ది. తెల్లవారు 5 గంటల నుంచి 11:30-12 వరకు ఉంటుంది. మళ్ళీ అక్కడ నుంచి అలాగే తగ్గుకుంటూ వెళ్తుంటుంది అనమాట వెనక్కి. మళ్ళీ రాత్రికి అదే ప్లేస్కి వచ్చేస్తుంది అనమాట. 11 ఈ ప్రాంతానికి అదే ప్లేస్కి వచ్చేస్తుంది. రోడ్డు వరకును మనం చూస్తున్నాం కదా, వాటర్ లెవెల్ అంతవరకు వస్తుంది సార్. అయితే దీన్ని బట్టి ఇప్పుడు చాలా వరకు బీచ్కి టూరిస్టులు ఎక్కువగా వస్తుంటారు, పర్యాటకులు ఎక్కువగా వస్తుంటారు. వాళ్ళకి ఏమని చెప్పగలుగుతున్నామంటే, మేము లైఫ్ గార్డులుగా ఉన్నాము. మా బీచ్లో ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండాలని మేము చెప్తాం. దానికి మించి వెళ్ళారనుకోండి ప్రమాదాలు కొని తెచ్చుకున్నట్టే. సో విన్నారు కదండి. అయితే లైఫ్ గార్డ్ అని చెప్పిన దాని ప్రకారం ఇది సహజంగా లైఫ్ గార్డ్స్ అన్నవాళ్ళు ఎప్పుడు సముద్రం దగ్గరే ఉంటారు, సముద్రం ఒడ్డునే ఉంటారు. ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందో తెలియదు కాబట్టి వాళ్ళు ఎప్పుడు ఇక్కడ గస్తీ కాస్తూనే ఉండాలి. ఎలాంటి సందర్భాల్లో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందో ఎవరికీ తెలియదు. కాబట్టి ఎల్లప్పుడూ ఇక్కడ వచ్చే పర్యాటకులకి జాగ్రత్తలు వహిస్తూ, వాళ్ళకి జాగ్రత్తలు చెప్తూ, వాళ్ళని పిలుస్తూ, అంటే ఎప్పుడైనా హద్దులు మీరి పర్యాటకులు ప్రవర్తిస్తే వాళ్ళకి హెచ్చరిస్తూ ఉంటారు. అలాంటి లైఫ్ గార్డ్ ఎప్పుడు ఇక్కడ సముద్రంలో ఉంటాడు కాబట్టి ఆయన చెప్పిన దాని ప్రకారం సుమారుగా పౌర్ణమి అమావాస్య టైంలో మాత్రమే సముద్రం పొంగుతుంది. అయితే అందులో భాగంగానే నిన్న రాత్రి కూడా సముద్రం పొంగి రోడ్డు వరకు రావడం జరిగింది అనేసి లైఫ్ గార్డ్ చెప్పడం జరిగింది. అయితే పర్యాటకులు వచ్చిన వారందరూ కొంచెం జాగ్రత్తలు వహిస్తూ సముద్రం దాటిని తట్టుకుంటూ సముద్రం ఒడ్డునే వారు ఆనందంగా ఆహ్లాదకరంగా స్పెండ్ చేయాలి, సముద్రంలో దిగే ప్రయత్నాలు అయితే చేయొద్దనేసి లైఫ్ గార్డ్స్ కానీ సంబంధిత అధికారులు కోరుకుంటున్నారు. వీడియో జర్నలిస్ట్ ప్రేమ్తో తరుణ్, VBC ఆన్ టీవీ, విశాఖపట్నం నుంచి.